మెప్మా ప్రతి మహిళని ఒక వ్యాపారవేత్త చేయాలి అనేది దృఢ సంకల్పంతో ఉన్నారు. నా పేరు వాణి కొసరాజు. నాకు 2 పిల్లలండి, ఒక బాబు ఒక పాప. నేను ఇది 2015లో స్టార్ట్ చేశానండి. నేను ఫస్ట్ 2002 నుంచి మేము డ్వాక్రాలో ఉన్నామండి. డ్వాక్రా గ్రూప్ లో చిన్నగా 10 మంది మహిళలు కలిపి మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ స్టార్ట్ చేశారు. 2014లో మా వారు యాక్సిడెంట్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా పోయారు. చాలా ఎట్లా అంటే మా పిల్లల పరిస్థితి ఏంటి, ఇట్లా చాలా ఆలోచించాను. ఒక రకంగా భయం వేసింది, చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఇవన్నీ మీకు అవసరమా, ఇంత అప్పు చేస్తున్నారు, రేపొద్దున పరిస్థితి ఏంటి, బయటకు వచ్చి సక్సెస్ చేయగలరా, అటువంటి అప్పుడు కొంచెం భయం అనిపించింది. నేను తప్పు చేస్తున్నానా అని ఒక్కొక్క రోజు చాలా రాత్రంతా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. దాన్ని అధిగమించి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాను. గవర్నమెంట్ ఇప్పుడు ఆడవాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తోంది. ఈ సంవత్సరం డాక్రా సంఘాలు గాని మెప్మా సంఘాలు గాని 35,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకునే పరిస్థితి వచ్చారు. దగ్గర 5 కోట్ల రూపాయలు 10 రోజుల లోపల టర్న్ ఓవర్ చేశారు. మీరు స్టార్టింగ్ మేము 5,000 నుంచి స్టార్ట్ చేసుకున్నాం సార్. ఇప్పుడు మేము 2 లక్షల వరకు వచ్చామండి. మా ఎంప్లాయీస్ వచ్చి మా ఫ్యామిలీ మెంబర్స్ లా ఉంటాము. నేను పైకి వస్తూ నాతో పాటు 10 మంది బతుకుతున్నారు సార్. అదే నాకు చాలా ఆనందంగా ఉంది. మేము 20 మెంబర్స్ వర్క్ చేస్తూ ఉంటాము. మేడం మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు, చాలా హ్యాపీగా చేసుకుంటామండి. అన్ని ఏజ్ల వరకు సరిపడా మేము అనమాట. కంఫర్ట్ ఫిట్ ఇస్తున్నాను, యాంకిల్ ఫిట్ ఇస్తున్నాను, క్యాజువల్ గా ఇస్తున్నాము, అన్ని రకాలు మేము ఇస్తున్నాము. నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నేను బతుకుతూ నాతో పాటు ఇంతమంది బతుకుతున్నాం కదా, అది ఎంత సంపాదించాం అనేది కాదు, అన్ని కుటుంబాలు కలిసి చేస్తున్నాము అనేది నాకు చాలా ఇదిగా అనిపిస్తుంది. పిఓ గారు కానీ ఎండి గారు కానీ ఆడవాళ్ళకి డ్వాక్రాలో మెప్మా తరఫున చాలా సపోర్ట్ ఇస్తున్నారు. మీరు ఇవన్నీ ఉపయోగించుకోండి. అప్పుడు మాకు ఈ సపోర్ట్ లేక మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు మీరు ఈ సపోర్ట్తో లేడీస్ని బయటకు తీసుకురావాలి, మీకు వ్యాపార పరంగా బాగా సపోర్ట్ చేయాలని మన ముఖ్యమంత్రి గారు కానీ పిఓ గారు కానీ మేము ఉన్నాము అని సపోర్ట్ ఇస్తున్నారు.